ఇరగకూడదు, ఎంత లాగినా వంగాలు ఇరగకూడదు. ఎంత తిట్టినా దైవజనుడు నువ్వు లోబడాలి అంతే. వంగటం అంటే లోబడాలే కానీ ఎదురు మాట్లాడకూడదు, మనసులో కూడా తిట్టుకోకూడదు. అప్పుడు నువ్వంటే దేవుడికి ఇష్టము. దేవుని యొక్క స్వభావం నీలో ఉంది కాబట్టి, యేసయ్య స్వభావం నీలో ఉంది కాబట్టి ఆ దుడ్డు కర్రతో నిన్ను ఆదరిస్తాడు. దుడ్డు కర్రలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మాట చూడు, ముందుకెళ్దాం. నా గిన్నె నిండి పొర్లుతుంది. చాలు అనగా అర్థం ఏంటంటే, నీ గిన్నె నిండి పొర్లుతుంది అంటే దాని అర్థం ఏంటంటే నీవు బాగా దీవించబడి, నువ్వు బాగా ఆశీర్వదించబడి, నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దీవించబడతారు. కొట్టు గట్టిగా చెప్పట్లో. ఆమేన్, హల్లెలూయా. దరిద్రత నీకు ఎల్లకాలం ఉండదు, కరువు నీకు ఎల్లకాలం ఉండదు, అప్పులు నీకు ఎల్లకాలం ఉండవు, రోగాలు నీకు ఎల్లకాలం ఉండవు, సమస్యలు నీకు ఎల్లకాలం ఉండవు. వెనుకొండ ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు దరిద్రుడైన సేవకుడు ఎవరైనా ఉన్నారంటే జాన్పేట పాస్టర్ నా పేరు చెప్పింది. శాపకుడు నేను దరిద్రుడిని. 11 సంవత్సరాల క్రితం సేవకు వచ్చి 21 సంవత్సరం, వెనుకొండకు వచ్చి 11